అది ఒక మారుమూల గిరిజన ప్రాంతం. సరైన రోడ్లు సౌకర్యం కూడా లేని ఒక ఊరు అది. ఎవరైనా సరే ఆ గిరిజన గ్రామానికి చేరుకోవాలి అంటే నడుచుకుంటూ వెళ్లాల్సిందే. ఆ గ్రామానికి చెందిన ఒక స్కూల్ విద్యార్థిని హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఆమెకు తండ్రి కూడా చనిపోయాడు. బాబాయ్ సంరక్షణలో బాధ్యతలు చూస్తున్నారు. ఇంతలో ఆ అమ్మాయి జ్వరంతో బాధపడుతుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళగా కోలుకోవడంతో ఇంటికి అయితే తీసుకువచ్చారు. ఇంతలో ఆ అమ్మాయి మళ్ళీ అనారోగ్యానికి గురి కాగా స్కూల్ సిబ్బందికి సమాచారం అయితే వచ్చింది. వెంటనే హాస్టల్ వార్డెన్ ఏమని నడుచుకుంటూ ఆమె ఇంటికి వెళ్లారు. ఆ అమ్మాయి పరిస్థితిని చూసి చలించిపోయి భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి అయితే తీసుకువెళ్ళింది. తల్లిదండ్రులు లేని ఆ పాపకు హాస్టల్ వార్డెన్ హేమని తల్లిలా అండగా నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టికి చెందిన భువనేశ్వరి భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి అయితే చదువుతుంది. తండ్రి మరణం తర్వాత బాబాయ్ సంరక్షణలో అయితే ఉంటున్నారు. ఇటీవల స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన భువనేశ్వరికి జ్వరం అయితే వచ్చింది. కుటుంబ సభ్యులు కురుపం ఆసుపత్రికి తీసుకువెళ్లి చూపించారు. ఆ అమ్మాయి కోలుకోవడంతో ఇంటికి తీసుకువచ్చారు. కానీ ఆ అమ్మాయి మళ్ళీ అనారోగ్యానికి గురైనట్లు స్కూల్ సిబ్బందికి ఒక సమాచారం అయితే వచ్చింది. ఏటీడబ్ల్యూఓ రజని సూచించడంతో హాస్టల్ వార్డెన్ హేమని 3 రోజుల క్రితం ఆ అమ్మాయి ఇంటికి వెళ్లారు. భువనేశ్వరి ఆరోగ్య పరిస్థితి చూసి హేమని చలించిపోయారు. ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ అమ్మాయి సొంత ఊరైన వాడపుట్టికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో వార్డెన్ హేమని తాత్కాలికంగా డోలీని తయారు చేశారు. ఆ బాలికను తన నడుముకు కట్టుకొని మోసుకుంటూ సుమారు 3 కిలోమీటర్లు కాలినడకన నెల్లికెక్కువ వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి పాపను వాహనంలో పార్వతీపురం ఆసుపత్రికి తీసుకువెళ్లి చేర్చగా అక్కడ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. వార్డెన్ హేమని భువనేశ్వర్ని కూతురులా భావించి తల్లిలా తన భుజాలపై మోసుకుంటూ సమయానికి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. హేమని మానవత్వాన్ని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు.